Good morning. So చూడండి ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం evaluate integral c z square plus 3z plus 2 into dz where c is the arc of the cycloid. C is the arc of the cycloid. X is equal to a into theta plus sin theta and y is equal to a into 1 minus cos theta between the points 0 0 and a pi comma 2a. A pi comma 2a. So integral ni evaluate cheyamantunaru between the points 0 0 and a pi comma 2a. A pi comma 2a. So ఇంకేం చెప్పారు వీళ్ళు సి ఇస్ ద ఇక్కడ సి అనేది ఏంటంట సి ఇస్ ద ఆర్క్ ఆఫ్ ద సైక్లాయిడ్. ఆర్క్ ఆఫ్ ద సైక్లాయిడ్కి సి అనేది ఆర్క్. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ థీటా ప్లస్ సైన్ థీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బిట్వీన్ ద పాయింట్స్ 0 0 అండ్ ఏ పై కామా 2a. సో ఎలా ఎవాల్యుయేట్ చేయాలో చూద్దాం బిట్వీన్ 2 పాయింట్స్. సిన్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు z square plus 3z plus 2 is analytic function. Therefore, its integral along a curve connecting two fixed point will be the same. అంటే 2 points ఇచ్చారు కదా, ఆ 2 points ని కనెక్ట్ చేసే కర్వ్ connecting two fixed points will be the same. So therefore its integral అంటే ఏదైతే ఫంక్షన్ ఇచ్చారో దాని ఇంటిగ్రల్ అలాంగ్ ఏ కర్వ్ కనెక్టింగ్ టూ ఫిక్స్డ్ పాయింట్ బి ద సేమ్. రెండు 2 పాయింట్స్ దగ్గర ఆ కనెక్ట్ చేసే కర్వ్ ఎలా ఉంటుందంట విల్ బి ద సేమ్ వాట్ ఎవర్ పాత్ మే బి. అంటే పాత్ మీరు ఆ టూ ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఎలా తీసుకున్నా కూడా అది ఈక్వల్గా ఉంటుంది, బి ద సేమ్ అని చెప్పారు. వీ షల్ ఎవాల్యుయేట్ ద గివెన్ ఇంటిగ్రల్. మనము ద గివెన్ ఇంటిగ్రల్ evaluate చేస్తున్నాము. We shall evaluate the given integral first along the real axis to a pi. Real axis means x-axis. Real axis to a pi and then vertically to a pi comma 2a. Vertically to a pi comma 2a. Okay? మనం ఇక్కడ ఇంటిగ్రల్ని 2 పార్ట్స్లో తీసుకుంటాం అన్నమాట. ఇంటిగ్రల్ OB అండ్ ఇంటిగ్రల్ BA. ఇంటిగ్రల్ OB అండ్ ఇంటిగ్రల్ OA. సో ఫస్ట్ వన్ చూద్దాం. 1 సెకండ్. సో చూడండి అమ్మా ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ ద y యాక్సెస్, దిస్ ఈజ్ ద x యాక్సెస్. ఓకే, ఇది ఆరిజిన్. ఓకే, నెక్స్ట్ so this is a. This is one of the point a. ఈ పాయింట్ ఏంటంటే a పై కామా 2a. a పై కామా 2a. ఓకే, 2a అది. ఓకే, దిస్ ఈజ్ b. దిస్ ఈజ్ b. b పాయింట్ ఏంటి ఇక్కడ ఎక్స్ యాక్సెస్ మీద కదా, రియల్ యాక్సెస్ మీద ఏ పై అని చెప్పాడు. రియల్ యాక్సెస్ మీద ఏ పై అంటే దిస్ ఈజ్ ఏ పై. సో ఎక్స్ యాక్సెస్ మీద y వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది, y వాల్యూ ఏమవుతుంది 0. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, వీ షల్ ఎవాల్యుయేట్ ద గివెన్ ఇంటిగ్రల్ ఫస్ట్ అలాంగ్ ద రియల్ యాక్సెస్ టు ఏ పై. దిస్ ఈజ్ ద రియల్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ ఉంది కదా, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సెస్. చూడండి ఒకసారి, దిస్ ఈజ్ y యాక్సెస్, this is y axis, this is the x axis, this is the x axis, this is the y axis. 1 second. So చూడండమ్మా, this is the x axis, this is the y axis. We shall evaluate the given integral first along the real axis. Real axis means this is x axis ఉంది కదా, ఇది వచ్చేసి రియల్ యాక్సెస్. రియల్ యాక్సెస్ టు ఏ పై.
ఎక్కడట ఏ పాయింట్ దగ్గర ఏ పై దగ్గర ఇక్కడ ఏ పై. సో ఈ ఎక్స్ యాక్సిస్ మీద y వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు ఏ పై కామా 0, ఏ పై కామా 0. అండ్ దెన్ వెర్టికల్లీ టు ఏ పై కామా టు ఏ. వెర్టికల్గా అంటే ఇలా, వెర్టికల్గా అంటే ఇలా. ఓకే, వెర్టికల్గా అంటే ఇలా చూడండి. వెర్టికల్గా చూస్తేనట ఇక్కడ ఏ పై కామా టు ఏ అంటే దిస్ ఈజ్, అంటే ఇక్కడ ఎక్స్ ఏమో ఏ కదా, సో కాబట్టి ఇది ఏ పై అవుతుంది. వెర్టికల్గా ఇదేమో y యాక్సిస్ మీద 2a అవుతుంది. సో ఈ పాయింట్ వచ్చేసి ఏ పై కామా 2a, ఏ పై కామా 2a. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా. లెట్ ఐ డినోట్ ద గివెన్ ఇంటిగ్రల్. ఐ అనేది డినోట్ ద గివెన్ ఇంటిగ్రల్ అయితే ఐ ఈజ్ ఈక్వల్ టు అలాంగ్ ఫస్ట్ 2 పార్ట్స్ అనమాట. 2 పార్ట్స్తో చేయాలి. ఏంటంటే ఫస్ట్ ఓబి, అంటే ఫస్ట్ ఏంటి ఓబి, ఫస్ట్ది ఓబి, నెక్స్ట్ది బిఏ, బిఏ, నెక్స్ట్ది ఓబి, తర్వాత బిఏ. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చూడండి, ఇంటిగ్రల్ అలాంగ్ ద కర్వ్ కనెక్టింగ్ టు ఫిక్స్డ్ పాయింట్ విల్ బీ ద సేమ్, విల్ బీ ద సేమ్ వాట్ ఎవర్ పాత్ మే బి. ఏదైనా సరే పాత్ ఏదైనా సరే ఈ కనెక్టివ్ పాయింట్ ద్వారా మనం కనెక్ట్ చేసేది విల్ బీ ద సేమ్ అని చెప్పారనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్కడ ఏం రాసామో ఏం చెప్పామో మనం చెప్పిన దానికి ఇది డయాగ్రామ్. సో ఫస్ట్ అలాంగ్ ద రియల్ యాక్సెస్ టు ఏ పై అంటే ఇది రియల్ యాక్సెస్, రియల్ యాక్సెస్ మీద ఏ పై అంటే ఎక్స్. సో ఈ రియల్ యాక్సెస్ మీద y వాల్యూ ఎంత ఉంటుంది 0 ఉంటుంది. అండ్ వెర్టికల్లీ అంటే వెర్టికల్ అంటే ఇలా. సో వెర్టికల్లీ 2 పై ఏ పై కామా 2a అన్నారు. ఏ పై అంటే ఎక్స్ వాల్యూ కదా, సో ఇదే కదా ఎక్స్ వాల్యూ. అండ్ y వాల్యూ ఎంత అన్నారు 2a, అంటే ఇక్కడ నుంచి 2a. అర్థమవుతుందా ఇది. సో కాబట్టి మనం ఇంటిగ్రేషన్ ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ 2 పార్ట్స్లో కనుక్కోవాలి. ఫస్ట్ అలాంగ్ ఓబి, అలాంగ్ ఓబి అంటే దిస్ ఈజ్ ఓబి. ఓ అంటేనేమో ఆరిజిన్ 0 0 ఆరిజిన్. ఓకే, నెక్స్ట్ అలాంగ్ బిఏ, అలాంగ్ బిఏ అంటే ఇది, బి అంటే ఏ పై కామా 0, ఏ అంటేనేమో ఏ పై కామా 2a. ఓకే అమ్మా, అర్థమైంది కదా, ఇట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ చూసాం కదా అలాంగ్ ఓబి, అలాంగ్ ఓబి అంటే బి అంటే ఇక్కడ ఏ పై కామా 0 చూసారు కదా, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఓ అంటేనేమో 0 కామా 0 అదేంటి ఆరిజిన్. సో ఈ రెండు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాంగ్ ఓబి అంటే ఓబి, ఓబి. ఓకే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి dy ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 0 అబ్జర్వ్ చేయండి, y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0. therefore y ఈజ్ ఈక్వల్ టు 0, dy ఏమవుతుంది 0 అయిపోతుంది. సో ఇక్కడ x వేరియస్ ఫ్రమ్ 0 టు a పై, x అనేది వేరియస్ ఫ్రమ్ 0 టు a పై అలాంగ్ OB. ఓకే, x వేరియస్ ఫ్రమ్ 0 టు a పై. ఓకే మా, now z is equal to x plus iy, z is equal to x plus iy. here y is equal to 0, y అనేది ఇక్కడ 0 అయింది. y 0 అయినప్పుడు dy 0 కదా, సో y 0 కాబట్టి ఇక్కడ y ప్లేస్ లో 0ను సబ్స్టిట్యూట్ చేస్తే z is equal to x అవుతుంది, z is equal to x and x varies from 0 to a pi, that is 0 to a pi. both sides differentiate చేస్తే dz is equal to dx అవుతుంది, dz is equal to dx. ఓకే, ఫస్ట్ 2 అలాంగ్ ఫస్ట్ OB, అలాంగ్ OB చేద్దాం, అలాంగ్ OB కదా. సో ఇంటిగ్రల్ OB, ద గివెన్ ఇంటిగ్రల్ ఇది గివెన్ ఇంటిగ్రల్ z² ప్లస్ 3z ప్లస్ 2 ఇంటూ dz, ఇది గివెన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు a పై, ఇక్కడ y 0, 0 టు a పై ఇంటిగ్రల్ x² ప్లస్ 3z ప్లస్ 2 ఇంటూ dz అంటే ఎంత. సో z ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ z ఈజ్ ఈక్వల్ టు x సబ్స్టిట్యూట్ చేయాలి, z ఈజ్ ఈక్వల్ టు x సబ్స్టిట్యూట్ చేద్దాం. z² అంటే z ఈజ్ ఈక్వల్ టు x కదా, z² అంటే x², 3z అంటే 3x ప్లస్ 2 ఇంటూ dz అంటే dx, dz అంటే dx. సో ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసాం వాల్యూస్ అన్ని. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంటిగ్రేట్ చేద్దాం, ఇంటిగ్రేట్ చేస్తే ఫస్ట్ టర్మ్కి చూడండి అమ్మా, ఇంటిగ్రల్ x² dx అంటే x³ 3, ఓకే, ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ x dx అంటే x² 2,
ప్లస్ ఇంటిగ్రల్ 2dx అంటే 2x. ఓకే, సో అదే ఇంటిగ్రేట్ చేసాం. ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 2x విత్ ఇన్ ద లిమిట్స్ 0 to a పై, విత్ ఇన్ ద లిమిట్స్ 0 to a పై. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, సో ఆ అప్పర్ లిమిట్ ఫస్ట్ ఎక్స్ ఉన్న చోట అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏంటి ఇక్కడ ఏ పై హోల్ క్యూబ్ బై 3 ప్లస్ 3 బై 2 ఇంటూ ఏ పై హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ పై మైనస్ టోటల్ టర్మ్స్లో లోయర్ లిమిట్ని అప్లై చేయాలి. లోయర్ లిమిట్ అప్లై చేస్తే 0 ప్లస్ 0 ప్లస్ 0 మొత్తం ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత వస్తుందమ్మా ఏ క్యూబ్ పై క్యూబ్ బై 3 ప్లస్ 3a స్క్వేర్ పై స్క్వేర్ బై 2 ప్లస్ 2a పై ప్లస్ 2a పై. ఇదేంటి అలాంగ్ ఓబి, మనం ఏం చేసాం ఇది అలాంగ్ ఓబి. నెక్స్ట్ అలాంగ్ బిఏ, అలాంగ్ బిఏ. సో హియర్ a is equal to a pi comma 2a. Here a is equal to a pi comma 2a and b is equal to a pi comma 0. a pi comma 0. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే x is equal to a pi, x is equal to a pi. Therefore x is equal to a pi, that implies dx is equal to 0. dx is equal to 0. Okay, now z is equal to x plus iy, that is equal to x is equal to a pi kada, a pi plus iy and dz is equal to ఏమవుతుంది ఇది కదా dz వాల్యూ. ఇప్పుడు z వాల్యూ ఇది, ఏ వాల్యూ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత, సో dz is equal to ఈ టర్మ్ కి డెరివేషన్ చేయండి. డెరివేషన్ ఆఫ్ ఏ పై అంటే కాన్స్టెంట్ కదా 0 ప్లస్ i ఇంటూ dy. కాబట్టి ఏమవుతుంది dz is equal to i dy and y varies from 0 to 2a, 0 to 2a, y varies from 0 to 2a. So along BA kada 0 to 2a. So now given integral enti BA is equal to z square plus 3z plus 2 into dz is equal to limits enti manaku 0 to 2a z square, z ante manaki a pi plus iy కాబట్టి a pi plus iy హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ z, z అంటే a pi plus iy ప్లస్ 2 dz, dz అంటే ఎంత i dy, dz అంటే i dy. ఓకే, తర్వాత మనం మల్టిప్లై చేద్దాం, మొత్తాన్ని మనము మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఈ i కాన్స్టెంట్ కదా, ఇక్కడ రాసేద్దాం. i కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ రాసేద్దాము. ఈ మొత్తాన్ని డైరెక్ట్గా ఇలాగనే ఇంటిగ్రేషన్ చేయొచ్చు. మొత్తాన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఎంత వస్తుంది ఏ పై ప్లస్ ఐవై అంటే ఇది సపోజ్ ఎక్స్ స్క్వేర్ లాగా ఉందనుకుందాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఎక్స్ స్క్వేర్ లాగా ఉందనుకోండి అమ్మా. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత ఎక్స్ క్యూబ్ బై 3 కదా, కాబట్టి ఏ పై ప్లస్ ఐవై హోల్ క్యూబ్ బై 3 ఇంటూ ఐవైకి చేయాలి కదా, ఐవైకి చేస్తే ఐ వస్తుంది. అలానే ఇక్కడ కూడా 3 ఇంటూ ఏ పై ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ ఐవైకి చేస్తే ఐ ప్లస్ 2 ఇంటూ వై వస్తుంది, 2y వస్తుంది. సో చూడండి అదే ఏ పై ప్లస్ ఐవై హోల్ క్యూబ్ బై 3 మళ్ళీ ఐవైకి చేస్తే ఐ వస్తుంది ప్లస్ 3 ఇంటూ ఏ పై ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ బై 2 మళ్ళీ ఐవైకి మళ్ళీ మనం అగైన్ డిఫరెన్షియేషన్ కదా, సో ఐ ప్లస్ 2y విత్ ఇన్ ద లిమిట్స్ 0 to 2a, within the limits 0 to 2a, 0 to 2a limits. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, టోటల్ టర్మ్ కి ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం మైనస్ టోటల్ టర్మ్ కి లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే y ఉన్న చోటే అమ్మా ఏ పై ప్లస్ ఐ ఇంటూ వై ప్లేస్లో 2a, 2ai హోల్ క్యూబ్ బై 3i ప్లస్ 3 ఇంటూ ఏ పై ప్లస్ ఐ వై ప్లేస్లో మళ్ళీ 2a, ఏ పై ప్లస్ 2ai హోల్ స్క్వేర్ బై 2a ప్లస్ 2 ఇంటూ 2a, 2 ఇంటూ 2a అంటే 4a, 2 ఇంటూ 2a అంటే 4a. ఇలా మనం ఫస్ట్ అప్పర్ లిమిట్ని అప్లై చేసాం మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే y ఉన్న చోటే అంటే ఏ పై ప్లస్ 0 హోల్ క్యూబ్ బై 3i ప్లస్ 3 ఇంటూ
ఏ పై ప్లస్ 0 హోల్ స్క్వేర్ బై 2i ప్లస్ 0. సో అదే సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఏ పై ప్లస్ 2ai హోల్ క్యూబ్ బై 3 ప్లస్ 3 ఇంటూ ఏ పై ప్లస్ 2ai హోల్ స్క్వేర్ బై 2i. ఓకే, ఐ తోటి మల్టిప్లై చేశారు. ఇక్కడ ఐతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ? ఓకే, ఐ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఐ ఇంటూ ఐ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏమైంది? 4ai వచ్చింది, 4ai వచ్చింది. ఓకే, మైనస్ ఇక్కడ కూడా ఐ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇక్కడ ఐతో మల్టిప్లై చేస్తే ఇక్కడ డినామినేటర్లో ఐలు ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో ఐ తోటి అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ టర్మ్ ఏం మిగిలింది? ఏ పై హోల్ క్యూబ్ బై 3 ప్లస్ 3 ఇంటూ ఏ పై హోల్ స్క్వేర్ బై 2, ఏ పై హోల్ స్క్వేర్ బై 2. ఓకే, ఫ్రమ్ ద అబోవ్ 2 రిజల్ట్స్ ఈ రెండు యాడ్ చేయాలి కదా, అలాంగ్ ఓబి అలాంగ్ బిఏ. ఈ 2 కర్వ్స్ని అంటే 2 పార్ట్స్ని మనము యాడ్ చేయాలి కదా మెయిన్ ఇంటిగ్రల్ ఐ రావాలంటే. సో అబౌవ్ 2 రిజల్ట్స్ వీ గెట్ అంటే ఈ రెండింటిని యాడ్ చేసాం. యాడ్ చేస్తే దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అంటే ఇదేంటి? ఓబి అలాంగ్ ఓబి, ఇది అలాంగ్ బిఏ, అలాంగ్ బిఏ చేస్తే ఎంత వచ్చింది ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ క్యూబ్ పై క్యూబ్ బై 3. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ది ఏ క్యూబ్ పై క్యూబ్ బై 3 ప్లస్ ఇక్కడ చూడండి మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా మైనస్ ఏ క్యూబ్ పై క్యూబ్ బై 3 వస్తుంది, మైనస్ ఏ క్యూబ్ పై క్యూబ్ బై 3. సో ప్లస్ ఏ క్యూబ్ పై క్యూబ్ బై 3 మైనస్ ఏ క్యూబ్ పై క్యూబ్ బై 3 క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోయాయి కదా. సో అలానే సెకండ్ టర్మ్ 3a స్క్వేర్ పై స్క్వేర్ బై 2, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి. ఇక్కడ కూడా 3a స్క్వేర్ పై స్క్వేర్ బై 2. సో ఆ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి, ఆ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సో హియర్ రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి? 2a పై ప్లస్ ఏ పై ప్లస్ 2ai హోల్ క్యూబ్ బై 3 ప్లస్ 3 ఇంటూ ఏ పై ప్లస్ 2ai హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ 4ai. ఓకే, ప్లస్ 4ai. సో దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. ఫైనల్గా ఎవాల్యుయేట్ చేయమన్నారు కదా ఇంటిగ్రల్ని. సో ఏం ఎవాల్యుయేట్ చేయమన్నారు? ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఇచ్చారు. వేర్ సి ఈస్ ద ఆర్క్ ఆఫ్ ద సైక్లాయిడ్ బిట్వీన్ ద పాయింట్స్, బిట్వీన్ ద పాయింట్స్ ఈ ఇంటిగ్రల్ని ఎవాల్యుయేట్ చేయమన్నారు, ఈ ఇంటిగ్రల్ని ఎవాల్యుయేట్ చేయమన్నారు. సో వాళ్ళు ఇచ్చిన పాయింట్స్కి మనము డయాగ్రామ్ గీసాం. ఇందాక చూసారు కదా, డయాగ్రామ్ గీసాం. డయాగ్రామ్ గీసిన తర్వాత ఏమైంది? ఆ 2 పాయింట్స్ని రీచ్ అయ్యేటట్టు 2 పాత్స్ వచ్చాయి మనకు, 2 పాత్స్. ఒకటేమో ఓబి, ఒకటేమో బిఏ. సో కాబట్టి ఫస్ట్ మనం అలాంగ్ ఓబి చేసాము, అలాంగ్ బిఏ చేసాం. బిఏ చేసి ఆ 2ని యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఫైనల్గా మనకు కావాల్సిన ఇంటిగ్రేషన్ వచ్చింది. ఇంటిగ్రేట్ ఏ ఫంక్షన్ అయితే ఇంటిగ్రేట్ చేయమన్నారో దాన్ని ఇంటిగ్రేట్ చేసి చూపించాం. ఓకే, బిట్వీన్ ద గివెన్ పాయింట్స్, బిట్వీన్ ద గివెన్ పాయింట్స్. నౌ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x square minus y into dx plus y square plus x into dy along first point a straight line from 0,1 to 1,2. Second point, straight lines from 0,1 to 1,1 and then from 1,1 to 1,2. Third one, the parabola x is equal to t, y is equal to t square plus 1. సో మనకు ఒక ఇంటిగ్రల్ ఇచ్చి దాన్ని ఎవాల్యుయేట్ చేయమన్నారు. ఎలా అంటే ఫస్ట్ వన్ వచ్చి అలాంగ్ ద స్ట్రైట్ లైన్ ఫ్రమ్ 2 పాయింట్స్, 2 పాయింట్స్ ఇచ్చి స్ట్రైట్ లైన్ ఫ్రమ్ 2 పాయింట్స్ అంటే అలాంగ్ ద స్ట్రైట్ లైన్ ఫ్రమ్ 2 పాయింట్స్. ఆ 2 పాయింట్స్ లాంగ్ చేస్తూ దీన్ని ఎవాల్యుయేట్ చేయమన్నారు ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఏంటి? స్ట్రైట్ లైన్స్ ఫ్రమ్ 0,1 to 1,1. ఆ స్ట్రైట్ లైన్స్ ఎలా ఉన్నాయంటే 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందట? 0,1 నుంచి 1 వరకు 1 ఉంది, 1,1 వరకు ఉంది. అండ్ దెన్ తర్వాత ఎలా ఉంది? 1,1 నుంచి 1,2 వరకు ఉంది, 1,1 నుంచి 1,2 వరకు ఉంది. అండ్ థర్డ్ వన్ ద పారాబోలా అంటే x is equal to t, y is equal to t square plus 1. సో ఈ 3 పాయింట్స్ దగ్గర
ఎవాల్యుయేట్ చేయమన్నారు. ఈ త్రీ పాయింట్స్ దగ్గర ఎవాల్యుయేట్ చేయమన్నారు. ఇచ్చిన ఇంటిగ్రల్ని మనం ఇప్పుడు ఎవాల్యుయేట్ చేద్దాం. ఫస్ట్ వన్, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ joining the 2 points 0, 1 and 1, 2 is y is equal to x plus 1. x plus 1. Okay, అంటే 2 పాయింట్స్ ఇచ్చి లైన్ ఈక్వేషన్స్ ను కనుక్కోమంటే మనకు స్లోప్ కనుక్కొని y మైనస్ y1 is equal to m into x minus x1. సో ఆ ఫార్ములా వేసి చేయొచ్చు. ఆల్రెడీ మనం బిఫోర్ క్లాసెస్లో అంటే లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్లోప్ కనుక్కోవాలి. ఆ స్లోప్ని యూజ్ చేసి లైన్ ఈక్వేషన్ చేయాలి. స్లోప్ ఎలా కనుక్కుంటాము? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ x1 y1 0, 1, x2 y2 వచ్చేసి 1, 2. సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 స్లోప్. అంటే ఇక్కడ ఏంటి? 2 మైనస్ 1 బై 1 మైనస్ 0. y2 అదే కదా. ఇక్కడ x1 వచ్చేసి 0, x1 0, y1 1, x2 1, y2 2. ఓకే, y2 మైనస్ y1, y2 మైనస్ y1, y2 మైనస్ y1 అంటే 2 మైనస్ 1 బై 1 మైనస్ 0. ఓకే, అప్పుడు ఏమవుతుంది? అది స్లోప్ 1 అవుతుంది. సో y మైనస్ y1 ఈజ్ అంటే మనకి ఈక్వేషన్ y మైనస్ y1 అంటే y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ అంటే 1 ఇంటూ x మైనస్ x1 అంటే x మైనస్ x1 అంటే 0, x1 అంటే 0. ఓకేనా, అర్థమవుతుందా? లేకపోతే ఒకసారి చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ x1, this is x1, this is y1, this is x2, this is y2. సో స్లోప్ అంటే ఏంటి? స్లోప్ అంటే ఏంటి? m తో డినోట్ చేస్తాం. m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఇక్కడ y2 అంటే ఎంత? y2 ఎంతమ్మా? 2 కదా. 2 మైనస్ 1 బై x2 అంటే 1 మైనస్ 0. సో ఎంత వస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. ఎంత వస్తుంది? 1 వస్తుంది. తర్వాత లైన్ ఈక్వేషన్ ఏంటి? y మైనస్ y1 అంటే y మైనస్ y1 is equal to m ఇంటూ ఎప్పుడో నేర్చుకున్నారు మీరు ఇంటర్మీడియట్లో, ఐ థింక్, m ఇంటూ x మైనస్ x1. ఓకే, ఇక్కడ y మైనస్ y1 ఎంత? 1 is equal to m ఇంటూ m ఎంత? 1 ఇంటూ x మైనస్ x1 ఎంతమ్మా? x1 0. సో x1 0. ఓకే, ఇక్కడ ఏమైంది? ఇప్పుడు y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x అయింది. ఇప్పుడు -1 ఇటువైపు తీసుకొచ్చారు. అప్పుడు ఏమైంది? y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. అంటే ఒకసారి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకా పాయింట్స్ వచ్చినప్పుడు సేమ్ ప్రొసీజర్లో చేసుకుంటాం. ఓకేనా, y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1. ఓకే, ఇలా మనం లైన్ ఈక్వేషన్ని కనుక్కుంటాం. లైన్ ఈక్వేషన్ అలా ఫైండ్ అవుట్ చేస్తాం. y is equal to x plus 1 and dy is equal to dx. dy is equal to dx. This is dy is equal to dx. So ఇప్పుడు given line integral. So given line integral is equal to integral 0 to 1. సో మనకు ఒకసారి చూద్దాం. x స్క్వేర్ మైనస్ y కదా. x స్క్వేర్ మైనస్ y ప్లేస్లో మనకి ఇక్కడ x ప్లస్ 1 వచ్చింది కాబట్టి x ప్లస్ 1 ఉంచాలి. ఇంటూ dx ప్లస్ y స్క్వేర్. y స్క్వేర్ అంటే మనకు y అంటే x ప్లస్ 1 వచ్చింది. x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ x dy అంటే dx వచ్చింది. సో అదే కదా, x స్క్వేర్ మైనస్ y. y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 ఇంటూ dx ప్లస్ y స్క్వేర్. y స్క్వేర్ అంటే x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ x. ఇక్కడ dy కదా, dy ఈజ్ ఈక్వల్ టు dx. సో x లిమిట్స్ ఏంటి? 0 to 1. x లిమిట్స్ ఏంటి? 0 to 1. ఓకే, 0 to 1
ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేయండి మైనస్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కదా, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab అంటే 2x ప్లస్ ఎక్స్. ఓకేమా. సో ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ -1 + 1 అలానే -x + x క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే 1 సెకండ్ అలా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, ఇక్కడ x² + x² అంటే 2x². ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏంటి 2x, రిమైనింగ్ టర్మ్ 2x. సో ఇంటిగ్రల్ 0 to 1 2x² + 2x × dx. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే 2 × x³/3 + 2 × x²/2 విత్ ఇన్ ద లిమిట్స్ 0 to 1. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎంత వస్తుంది 2x³/3. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఫస్ట్ మొత్తానికి అప్పర్ లిమిట్ అంటే 1 అంటే 2/3 1³ అంటే 1 + 1² అంటే 1 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే మొత్తానికి 0. సో ఇప్పుడు ఇదేం ఏం చేద్దామంటే యాడ్ చేద్దాం. సో ఒకసారి ఎల్సిఎం చేసి ఒకసారి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా 3 + 2 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3. అది ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు అలాంగ్ 0,1 and 1,2 ఇన్ ద సేమ్. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. సో సెకండ్ పాయింట్ ఏమన్నారు, అలాంగ్ ద స్ట్రైట్ లైన్ ఫ్రమ్ 0,1 and 1,1 0,1 and to 1,1. హియర్ y is equal to 1 అంటే y is equal to 1, dy is equal to 0 x varies from 0 to 1 అంటే మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, మరి ఇందాక ఈక్వేషన్ లైన్ ఈక్వేషన్ కనుక్కున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ ఎందుకు కనుక్కోలేదు, ఇక్కడ స్ట్రైట్ లైన్ అన్నాడు అక్కడ స్ట్రైట్ లైన్ అన్నారు, అక్కడేమో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ని మనము క్యాలిక్యులేట్ చేసి మరీ వేసాము, ఇక్కడ ఎందుకు క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్లోప్ ఓకే, మీ ప్రకారం వెళ్తే స్లోప్ చేయండి. y2 - y1 అంటే 1 - 1 0 into something 0. ఓకే, సో అలా చేస్తే y is equal to 1 dy is equal to 0. therefore given integral ఏంటి x² - y into dx plus y² plus x into dy. ఇక్కడ y ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, dy ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇంటిగ్రల్ 0 to 1 x² y అంటే 1 into dx plus y² అంటే 1² అంటే 1 plus x dy అంటే 0. అంటే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. సో ఈ టర్మ్ కి మాత్రమే మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో ఈ టర్మ్ కి ఇంటిగ్రేట్ చేస్తే x³/3 అంతే కదా. ఇంటిగ్రల్ x² అంటే x³/3 ఇంటిగ్రల్ 1 into dx అంటే x విత్ ఇన్ ద లిమిట్స్ 0 to 1. అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 1/3 - 1 వస్తుంది, లోయర్ లిమిట్ అప్లై చేస్తే 0 - 0 వస్తుంది. ఓకే, అప్పర్ లిమిట్ అప్లై చేసాం. అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 1/3 - 1 లోయర్ లిమిట్ అప్లై చేస్తే 0. సో ఇక్కడ 1/3 - 1 ఎల్సిఎం చేస్తే 1 - 3/3 ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే 1 - 3/3 అంటే -2/3 ఓకే. సెకండ్ పాయింట్ లోని ఇంకోటి అన్నారు 2 అన్నారు. ఇదేంటి అలాంగ్ 0,1 to 1,1. సో ఇంకోటి ఇచ్చాడు సెకండ్ పాయింట్ లోని అలాంగ్ ద స్ట్రైట్ లైన్ ఫ్రమ్ 1,1 to 1,2 హియర్ x is equal to 1 చూడండి. x is equal to 1 అంటే dx is equal to 0 y varies from 1 to 2 ఓకే. therefore ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్స్ అగైన్ along the straight line from 1,1 to 1,2 here x is equal to 1 1 to 1
and x is equal to 1, dx is equal to 0. Y varies from 1 to 2. Y varies from 1 to 2. Therefore, given integral is equal to x square minus y into dx plus y square plus x into dy. So, ఇప్పుడు మనం x ప్లేస్ లో 1 ని dx ప్లేస్ లో 0 ని సబ్స్టిట్యూట్ చేయాలి. y లిమిట్స్ వచ్చేసి y is equal to 1 to 2. y is equal to 1 to 2. x square అంటే 1 square 1 minus y into dx 0. So 0 plus y square అంటే y square plus x అంటే 1 dy అంటే dy అంటే dy. సో ఫస్ట్ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. మనకు సెకండ్ టర్మ్ మాత్రమే మిగిలింది y square plus 1 y square plus 1. ఓకే, దీనికి మనం ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే సెకండ్ టర్మ్ కదా, ఇంటిగ్రల్ y స్క్వేర్ dy అంటే ఎంతమ్మా y క్యూబ్ బై 3. ఇంటిగ్రల్ 1 ఇంటూ dy అంటే y, 1 ఇంటూ dy అంటే y. ఓకే, అదే వేసాం y క్యూబ్ బై 3 ప్లస్ y విత్ ఇన్ ద లిమిట్స్ 1 to 2. ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. y ఉన్న చోట 2 క్యూబ్ అంటే 8 బై 3 ప్లస్ 2 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం 1 అంటే 1 బై 3 ప్లస్ 1. ఒకసారి చూడండి, 8 బై 3 ప్లస్ 2 అంటే ఎంత, 3 2s 6 కదా, 6 ప్లస్ 8 అంటే 14 కదా, 14 బై 3 వస్తుంది. ఇక్కడ ఈ రెండింటిని ఎల్సిఎం చేస్తే 14 బై 3 వస్తుంది. మైనస్ ఇక్కడ 1 ప్లస్ 3 బై 3 వస్తుంది. 1 ప్లస్ 3 బై 3 అంటే 4 బై 3 వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది, 14 బై 3 కదా, 14 బై 3 మైనస్ 4 బై 3 వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ 14 బై 3 మైనస్ 4 బై 3 వస్తుంది. ఆ రెండింటికి ఎల్సిఎం చేస్తే మనకు 10 బై 3 వస్తుంది. ఆ రెండింటికి ఎల్సిఎం చేస్తే మనకు ఎంత వస్తుంది, 10 బై 3 వస్తుంది. చూడండి, ఫస్ట్ వన్కి ఎల్సిఎం చేస్తే 8 ప్లస్ 6 బై 3 మైనస్ సెకండ్ దానికి ఎల్సిఎం చేస్తే 1 ప్లస్ 3 బై 3 వస్తుంది. సో ఫస్ట్ ఎంతమ్మా, 14 బై 3 మైనస్ 4 బై 3. సో ఈ టూ టర్మ్స్కి ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే 14 మైనస్ 4 బై 3 వస్తుంది. సో ఫైనల్గా ఎంత వస్తుంది, 14 మైనస్ 4 అంటే 10 బై 3. అదే కదా, 14 మైనస్ 4 అంటే 10 బై 3. సో అలా అక్కడ ఎల్సిఎం చేసాం. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ వాల్యూ అంటే ఇక్కడ సెకండ్ పాయింట్లో 2 కర్వ్స్ ఇచ్చాడు, 2 లైన్స్ ఇచ్చారు, యాడ్ చేసాం. ఫస్ట్ దానికి మైనస్ 2 బై 3 వచ్చింది కదా ఆన్సర్. ఫస్ట్ కర్వ్కి ఎంత వచ్చింది మనకు, 2 బై 3 వచ్చింది. ఫస్ట్ కర్వ్కి ఇదిగో మైనస్ 2 బై 3, సారీ దిస్ ఈజ్ మైనస్ 2 బై 3. సెకండ్ దానికి 10 బై 3. సో మైనస్ 2 బై 3 ప్లస్ 10 బై 3 ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే 8 బై 3 వచ్చింది. 8 బై 3 వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్కి రిక్వైర్డ్ వాల్యూ. నౌ థర్డ్ పాయింట్ చూడండి, ద పారాబోలా x ఈజ్ ఈక్వల్ టు t అండ్ y ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ సిన్స్ t ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ 0, 1, t ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ 0, 1. సో t ఈజ్ ఈక్వల్ టు 1 ఎట్ 1, 2, ఎట్ 1, 2. ఓకే, 0, 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0, 1 సబ్స్టిట్యూట్ చేసి 0, 1 పాయింట్ దగ్గర t ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అండ్ 1 దగ్గర 1, 2 అయింది. సో ద గివెన్ ఇంటిగ్రల్ x స్క్వేర్ మైనస్ y ఇంటూ dx ప్లస్ y స్క్వేర్ ప్లస్ x ఇంటూ dy. హియర్ x ఈజ్ ఈక్వల్ టు t, y ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్ ప్లస్ 1 కదా. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. x స్క్వేర్ అంటే t స్క్వేర్ మైనస్ y అంటే t స్క్వేర్ ప్లస్ 1, dx అంటే dt ప్లస్ y స్క్వేర్ అంటే t స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ x అంటే t ప్లస్ dy. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు t కదా, dx ఈజ్ ఈక్వల్ టు dt, dy ఈజ్ ఈక్వల్ టు 2t dt. కాబట్టి ఇక్కడ dy ప్లేస్లో 2t dt సబ్స్టిట్యూట్ చేసాం. అండ్ t ఈజ్ ఈక్వల్ టు 0 to 1, t ఈజ్ ఈక్వల్ టు 0 to 1, t ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాము. t ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే
ఇక్కడ 0 వచ్చింది చూడండి. ఫస్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. ఓకే, టీ ఈజ్ ఈక్వల్ టు 0 to 1, టీ ఈజ్ ఈక్వల్ టు 0 to 1. 0 to 1 ఫస్ట్ ఇక్కడ సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చేస్తే ఇంటిగ్రల్ 0 to 1 టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ మైనస్ 1 ప్లస్, సో టీ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా సెకండ్ దాంట్లో, టీ పవర్ 4 ప్లస్ 1 ప్లస్ 2t స్క్వేర్ ఇంటూ 2t dt. అగైన్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ 1 ఇక్కడ ఉంది. సో ఇక్కడ మల్టిప్లై చేయండి, టీ పవర్ 4 ఇంటూ 2t అంటే 2 ఇంటూ టీ టు పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 ఇంటూ 2t ప్లస్ 4 ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ టీ అంటే టీ క్యూబ్. ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. మైనస్ 1 ఇంటూ డిటీ ఇది అంటే టోటల్ అన్ని డిటీలే కదా విత్ రెస్పెక్ట్ టు టీ అన్ని టర్మ్స్కి. సో కాబట్టి మైనస్ 1 ఇంటూ డిటీ, ఇక్కడ టీ పవర్ 4 ఇంటూ 2t అంటే 2 ఇంటూ టీ టు పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 ఇంటూ 2t ప్లస్ 1 ఇంటూ 2t స్క్వేర్ ఇంటూ 2t 4t క్యూబ్. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం, ఇంటిగ్రేషన్ చేద్దాం. ఎల్సిఎం కాదు, ఇంటిగ్రేషన్. 2 ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 5, టీ టు ది పవర్ ఆఫ్ 5 చేస్తే టీ టు ది పవర్ ఆఫ్ 6/6 వస్తుంది, ప్లస్ 2 ఇంటూ టీకి చేస్తే ఎంత వస్తుందమ్మా, టీ స్క్వేర్ బై 2 వస్తుంది, టీ స్క్వేర్ బై 2 ప్లస్ 4 ఇంటూ టీ పవర్ 4/4, టీ క్యూబ్కి ఇంటిగ్రేషన్ చేస్తే టీ పవర్ 4/4 మైనస్ 1 ఇంటూ డిటీ అంటే టీ, మైనస్ 1 ఇంటూ డిటీ అంటే టీ. సో విత్ ఇన్ ద లిమిట్స్ 0 to 1. ఇక్కడ 2 3 టైమ్స్, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టర్మ్స్కి మనం లిమిట్ అప్లై చేస్తున్నాం ఇక్కడ. సో 1 లిమిట్ అప్లై చేస్తున్నాం, అప్పర్ లిమిట్ అప్లై చేసినప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేసి 1/3 ఉంది కదా, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, టీ పవర్ 6/3 ఉందని మీనింగ్, టీ పవర్ 6/3. టీ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/3, 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ టీ స్క్వేర్ ఉంది, టీ స్క్వేర్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1, 4 క్యాన్సిల్ అయిపోయాయి, టీ పవర్ 4 ప్లస్ టీ ప్లేస్లో 1, సో 1 మైనస్ 1. సో మొత్తానికి ఇలా ఇదంతా అప్పర్ లిమిట్ మైనస్ 0 లిమిట్, 0 అప్లై చేస్తే 0 ప్లస్ 0 ప్లస్ 0 మైనస్ 0 టోటల్గా 0. ఇక్కడ 1/3 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఎంత మిగిలింది 1/3 ప్లస్ 1, 1/3 ప్లస్ 1. సో మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం చేస్తే 1 ప్లస్ 3/3, 1 ప్లస్ 3/3 అంటే 4/3. సో ఇలా ఏ కర్వ్స్కి అయితే ఇచ్చారో ఆ కర్వ్స్ మొత్తానికి మనం ఏం చేసామంటే ఇంటిగ్రేట్ చేసి చెప్పారు. ఒక ఇంటిగ్రాండ్ వాల్యూ ఇచ్చారు, ఒక ఇంటిగ్రల్ ఇచ్చారు. సో ఇది క్వశ్చన్ చూడండి, ఎవాల్యుయేట్ సమ్ ఇంటిగ్రల్ అలాంగ్ ఫస్ట్ స్ట్రైట్ లైన్, తర్వాత స్ట్రైట్ లైన్స్ ఫ్రమ్, తర్వాత పారాబోలా. ప్రతిదానికి అబ్జర్వ్ చేయండి మీరు, ప్రతిదానికి అబ్జర్వ్ చేస్తే మీరు పాయింట్స్ చూసారా 0,1 to 1,2. సెకండ్ స్ట్రైట్ లైన్ ఒకటే స్ట్రైట్ లైన్ అవుతుంది. ఇదేంటి అసలు స్ట్రైట్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నాడు, 0,1 to 1,2 అన్నాడు. నెక్స్ట్ చూడండి 0,1 to 1, 1,1 to 1,1, 1,1 to 1,2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్, ఇటు నుంచి సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్, 0,1 to 1,1, 1,1 to 1,2 అంటే ఫైనల్గా 0,1 to 1,2, ఫైనల్గా 0,1 to 1,2. అందుకే దీనికి లాస్ట్లో మనం చెక్ చేసి చూపించాం, అంటే 0,1 to 1,2 వస్తుందా లేదా. సో అంటే సేమ్ పాయింట్స్ మధ్యలో ఈ పారాబోలా సేమ్ పాయింట్స్ మధ్యలో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసి చూపించాం మీకు. సో గుర్తుంది కదా సేమ్ పాయింట్స్, అందుకే మనకు చెక్ చేసి చూపించాను ఒకసారి లాస్ట్ పాయింట్లో. ఇది దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్, చెక్ చేసి చూపించాం. సో 0 పెట్టేస్తే 0,1 వచ్చింది, 1 యూజ్ చేస్తే 1,2 వచ్చింది. therefore the t limits are 0 to 1, 0 to 1. సో మనకు పారాబోలా కూడా ఏ పాయింట్స్ దగ్గర ఉందమ్మా, 0,1 to 1,2, 0,1 to 1,2. అందుకే మనం ఇక్కడ చెక్ చేసాం, చెక్ చేస్తే 0 సేమ్. అందుకే మనం టీకి లిమిట్స్ వచ్చేసి 0 to 1 తీసుకున్నాం, 0 to 1. ఓకే, దిస్ ఈస్ ద హౌ టు evaluate the given integral
బిట్వీన్ ద గివెన్ పాయింట్స్ ఆర్ గివెన్ స్ట్రైట్ లైన్స్ ఆర్ గివెన్ పారాబోలా అండ్ గివెన్ ఆర్క్స్ అండ్ గివెన్ ఏవైనా సరే ఏదైనా ఇచ్చిన వాటి మధ్యలో ఇంటిగ్రల్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలో ఈ క్లాస్లో మనం చెప్తాం. ఓకే.